అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. 2 రోజులుగా కుండపోతగా కురిసిన వర్షానికి కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నిన్న కురిసిన జోరు వానకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోటెత్తిన వరద ప్రవాహానికి పలు చోట్ల చెరువులు తెగిపోయాయి. రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టడంతో ఇళ్లు జలమయమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో దంచికొట్టిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో క్యాసంపల్లి వద్ద రహదారి కొట్టుకుపోవడంతో బిక్కనూరు టోల్గేట్ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 20 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు, దొడ్లవాగు, బాయిలూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండూరు వద్ద కప్పలవాగు, మధ్యవాగు కలిసి ఉరకలెత్తుతుండటంతో వందలాది ఎకరాల పంట నీట మునిగింది. గట్కోల్, కొండూరు గ్రామాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. ఇందల్వాయి మండలంలో జడివానకు లింగాపూర్ వాగు, పాటితండా వాగు, బుగ్గవాగు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామ్సాగర్ తండా చెరువు తెగిపోయింది. భారీ వరద కారణంగా సిరికొండ మండలం కొండూరు వద్ద హైలెవెల్ వంతెన తెగిపడింది. డిచ్పల్లి రైల్వే స్టేషన్లో ట్రాక్పై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం దంచికొడుతోంది. దర్పల్లి మండలంలోని ఓన్నజీపేట్ చెరువు, వాడి వద్ద ఉన్న ముత్యాలమ్మ చెరువు తెగిపోవడంతో ఓన్నజీపేట్, వాడి గ్రామాలతో పాటు 3 తాండాల్లోకి వరద నీరు చేరింది. సిన్నపల్లి వద్ద బుగ్గల వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. సిన్నపల్లి వద్దలో లో లెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో సిన్నపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. మంజీరా నదీపాయలు ఉధృతంగా ఉరకలెత్తుతుండటంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతుండటంతో మెదక్ బొడ్మట్పల్లి రహదారికి రాకపోకలు బంద్ అయ్యాయి. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హవేలీ, ఘన్పూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్, అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని చందాపూర్, రాంపూర్, వాగుగడ్డ ప్రాంతాల్లో కోడవెల్లి వాగు ఉప్పొంగి రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ అనురాధ సంబంధిత గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు, ప్రయాణికులు, వ్యవసాయదారులు అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలతో భీంపూర్ మండలం అంతర్గావ్ వద్ద లోతట్టు వంతెన పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఆదిలాబాద్, కరంచి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. సారంగపూర్ మండలం రేచపల్లిలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. వరదల ధాటికి రేచపల్లిలో పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. సారంగపూర్, రాయికల్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జగిత్యాల పట్టణంలోనూ టవర్ సర్కిల్, మహాలక్ష్మి నగర్ ప్రాంతాల్లో వరద పొంగుతోంది. హనుమకొండ జిల్లా కాజీపేట, హస్సన్ పర్తిలలో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, అలుగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట మండలాల్లో కోడవెల్లి వాగు ఉగ్రరూపం చూపిస్తోంది. చెక్ డ్యాం పైనుంచి 6 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తుండటంతో పంటలు నీట మునిగాయి. గజ్వేల్ మండలం కోనాపూర్ చెరువుకు గండి పడటంతో నీరంతా పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని గండి చెరువు ఉప్పొంగడంతో నీటిని దిగువకు వదిలారు. భద్రాద్రి జిల్లా గుండాల మండలం కొడవటంచెలో కిన్నెరసాని ప్రవాహానికి లో లెవెల్ వంతెన పైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఆర్కండ్ల వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షానికి వాగులు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణలో ఎడతెగని కుండపోతకు కకావికలమైన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షిస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన వ్యక్తులు అక్కడే చిక్కుకుపోయారు. వారిని హకీంపేటలోని సైనిక హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని క్షేమంగా గమ్యం చేర్చారు. సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేటలో పొలాలకు వెళ్లి చెరువుగట్టుపై చిక్కుకున్న ముగ్గురిని ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, స్థానిక పోలీసు బృందాలు బోట్ సాయంతో రక్షించాయి. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం రాజ్పేట తండాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతి కష్టం మీద రోడ్డు దాటించి అంబులెన్స్ వద్దకు చేర్చాయి. తరువాత ఆమెను మెదక్ మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. మెదక్ జిల్లా ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రాజపేట గ్రామంలో వరద ప్రవాహంలో గల్లంతై చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. మెదక్, కామారెడ్డి జిల్లాలు వరదతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని విమర్శించారు. మెదక్లోని ముంపు ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారని, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని హరీష్ రావు సూచించారు. అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, నష్టపోయిన పొలానికి ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహాయ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని హరీష్ రావు విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నర్మాలలో బాధితులను పరామర్శించి వస్తుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. బండి సంజయ్ కాన్వాయ్ వద్దకు వచ్చిన కేటీఆర్ ఆయనకు అభివాదం చేశారు. బాగున్నారా అంటూ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కష్టపడుతున్నావంటూ బండి సంజయ్ భుజం తట్టిన కేటీఆర్ అనంతరం నర్మాల బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాలో ఇవాళ అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇవాళ అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, భద్రాద్రి, కొత్తగూడెం, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. గోదావరి జిల్లాల విషయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టే తెలంగాణకు ప్రాణవాయువు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో భారీ వ్యయంతో నిర్మించిన మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సహా గోదావరి నదిని పరిశీలించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో కలిసి వెళ్లిన సీఎం గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు చేరుకుని వరద పరిస్థితులపై ఆరా తీశారు. వరద నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. ఇంజనీరింగ్ నిపుణులు సూచించిన చోట ఎల్లంపల్లిని నిర్మించారని, అందుకే దశాబ్దాలుగా నిలబడి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచన ప్రకారం ముందుకు వెళతామని సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలను పొందుపరుస్తూ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలన్నారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలన్న సీఎం ప్రభుత్వ సంక్షేమం అవసరమైతే వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఉపయోగించుకోవాలని, కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్న సీఎం అందరికీ లబ్ధి కలిగేలా పథకాల రీడిజైన్ అంశాన్ని పరిశీలిద్దామని అధికారులకు చెప్పారు. పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలు నగర శివారులోని కల్లూరులో ఒక్కెరవాగు పాఠశాల స్థలాలు ఆక్రమించి ఇల్లు నిర్మించారన్న ఫిర్యాదుపై అధికార యంత్రాంగం కదిలింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓర్వకల్ మండలం గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆర్డీఓ కార్యాలయ అధికారులు, కల్లూరు తహసీల్దార్, మండల విద్యాధికారి, రెవెన్యూ అధికారులు మాజీ ఎమ్మెల్యే ఇంటి స్థలం పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. సర్వే చేసి హద్దుల కొలతలు తీసుకున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం క్షేత్రస్థాయిలో ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులు పరిశీలించారు. అధికారులు సర్వే చేస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన అనుచరులు అక్కడకు వచ్చారు. పాఠశాల స్థలం కరెక్ట్గా ఉంటే తన ఇంటి స్థలం కొలవాల్సిన అవసరం లేదని కాటసాని అధికారులకు తెలిపారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల జోరువానలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. నందిగామ శివారులో నల్లవాగుకు భారీగా వరద రావడంతో నందిగామ చందర్లపాడు వెళ్లే రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కంచికచర్ల బస్టాండ్ వరద నీటితో చెరువులా మారడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. తిరువూరు గంపలగూడెం దారిలో గుర్రపువాగు, గంపలగూడెం కొండూరు దారిలో కట్టలేరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి. నెమలి, లింగాల, మేడూరు, ఏరుకోపాడు, అమ్మిరెడ్డిగూడెం గ్రామాల మధ్య వాగులు పొంగుతున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడులో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి ముసునూరు మండలంలో సంజపు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారులపై వాగు ఉధృతితో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాలకు అల్లూరు జిల్లాలో కొండవాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కొండల మధ్య నీటి ప్రవాహం ఎక్కువై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత జిల్లా కలెక్టర్లకు సూచించారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. జమ్మూ ప్రాంతం అత్యధికంగా నష్టపోయింది. వర్షాలు, వరదలకు తోడు కొండచర్యలు విరిగిపడటంతో అనేక ఇళ్లు, దుకాణాలు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి. తావీ నది ఉధృతికి తావీ 4వ వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయి అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. జమ్మూలోని బెలిచరణ ప్రాంతంలో 35 ఇళ్లు, 6 దుకాణాలు దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆకస్మిక వరదలకు దోడా జిల్లాలోని భద్రవాహ ప్రాంతంలోని అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. భద్రవాహ ప్రాంతాల్లో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వలసపోయారు. కొండచర్యలు విరిగిపడి తమ ఇళ్లు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. శ్రీనగర్లో జీలం నది ఉధృతి పెరిగింది. చీనాబ్ నదిలో నీటి మట్టం పెరగడంతో సలాల్ డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వైష్ణోదేవి ఆలయం వద్ద మట్టి పెళ్లలు పడి చనిపోయిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను వైష్ణోదేవి ఆలయ బోర్డు తీసుకుంది. అమెరికాలో ఉంటున్నా లేదా చదువుల కోసం యత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగుపడింది. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి యూఎస్లో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేయనుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటుతో నచ్చినన్ని రోజులు చదివే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనే సదుపాయం F1J1 వీసాదారులకు ఉంది. దానివల్ల అమెరికాకు భద్రతా ఇబ్బందులు సహా అమెరికాల ప్రయోజనాలపై దెబ్బపడిందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం తీసుకోవడం లేదా తక్షణం అమలయ్యేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో చదువుకుంటున్నారు. అటు H1B వీసాల్లో కూడా మార్పులు చేస్తామని యుఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. 4 రోజుల జపాన్, చైనా పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు సాగే పర్యటనలో 2 రోజులు జపాన్లో, మరో 2 రోజులు చైనాలో పర్యటిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో జపాన్లో పర్యటించే ప్రధాని భారత్, జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. పలువురు ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుస్తారు. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జపాన్లో ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1న చైనాలో పర్యటించనున్న ప్రధాని తియాన్జిన్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే బ్యాంకెట్ హిందీలో పాల్గొంటారు. సరిహద్దులో గ్యాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి చైనా పర్యటనకు వెళుతున్న ప్రధాని పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని విదేశాంగ శాఖ వెల్లడించింది.